ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు సెక్రటేరియట్కు చేరుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కాసేపట్లో ఐఏఎస్ అధికారులతో చర్చలు జరపనున్నారు. తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతోనూ చర్చించనున్నారు. అయితే అధికారులతో కాకుండా నేరుగా మంత్రులతోనే చర్చించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. మరోవైపు 29 అంశాలను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. కీలకమైన 3 అంశాలపై క్లారిటీ ఇవ్వనుంది. సెక్రటేరియట్కు జేఏసీ నేతలు చేరుకున్నారు. ముందుగా ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీతో చర్చలు జరపనున్నారు. ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు సెక్రటేరియట్కు చేరుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కాసేపట్లో ఐఏఎస్ అధికారులతో చర్చలు జరపనున్నారు. తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతోనూ చర్చించనున్నారు. అయితే అధికారులతో కాకుండా నేరుగా మంత్రులతోనే చర్చించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. మరోవైపు 29 అంశాలను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. కీలకమైన 3 అంశాలపై క్లారిటీ ఇవ్వనుంది. ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు సెక్రటేరియట్కు చేరుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు కాసేపట్లో ఐఏఎస్ అధికారులతో చర్చలు జరపనున్నారు. తర్వాత డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంతోనూ చర్చించనున్నారు. అయితే అధికారులతో కాకుండా నేరుగా మంత్రులతోనే చర్చించాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. మరోవైపు 29 అంశాలను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. కీలకమైన 3 అంశాలపై క్లారిటీ ఇవ్వనుంది. ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు సెక్రటేరియట్కు చేరుకున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కాసేపట్లో ఐఏఎస్ అధికారులతో చర్చలు జరపనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలు సెక్రటేరియట్కు చేరుకున్నారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకే వారంతా కూడా సెక్రటేరియట్ చేరుకున్నారు. కానీ ఇప్పటికీ ఐఏఎస్ అధికారులు ఎవరు కూడా సెక్రటేరియట్లోని మంత్రి పొన్నం ఛాంబర్కి అయితే రాలేదని తెలుస్తుంది. ఆర్టీసీలోని 2 జేఏసీలకు సంబంధించిన 12 మంది ప్రతినిధులు, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు అయితే ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మంత్రులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఐఏఎస్ అధికారుల కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరు కూడా మంత్రి పొన్నం ఛాంబర్కి అయితే హాజరు కాలేదు. వారు ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. 4 ఐఏఎస్లు, అదేవిధంగా 4 ఐఏఎస్లతో కూడిన కమిటీతో పాటుగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా వికాస్ రాజ్ ఛాంబర్లో వారంతా కూడా సమావేశమయ్యారు. కానీ ఇక్కడ వికాస్ రాజ్ ఛాంబర్లో అధికారులు ఉన్నారు, అదేవిధంగా మంత్రి పొన్నం ఛాంబర్లో ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నారు. ఇద్దరు వేర్వేరుగా సమావేశమయ్యారు. కానీ ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలతో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు ఒకటే స్పష్టం చేస్తున్నారు, మంత్రులు వస్తేనే తామంతా కూడా చర్చించడానికి సిద్ధం, లేదంటే తాము వెళ్ళిపోతాము, తాము సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి వారు అక్కడ ఉన్న ఛాంబర్లో ఉన్న ప్రతినిధులకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ కొంతమంది ఆర్టీసీ నేతలు అయితే ఉన్నారు, ఆర్టీసీ ఉన్నతాధికారులు అయితే ఉన్నారు. కానీ వారితో మాట్లాడేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పేసి చెప్తున్నారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ చర్చలు చేసేందుకు ప్రభుత్వం ఇంకా సిద్ధంగా లేదా అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే మొదటగా ఐఏఎస్ అధికారులతో సమావేశం అయిన తర్వాత వారితో చర్చించిన తర్వాత ఆ తర్వాత డిప్యూటీ సీఎం తోటి, ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిన్న రాత్రి
కేబినెట్ లో కూడా ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పదే పదే అప్పీల్ చేసిన పరిస్థితి కనిపించింది. ఆర్టీసీ జేఏసీ నేతలు ఖచ్చితంగా చర్చలకు రావాలి అని చెప్పేసి ఆహ్వానం ఇచ్చారు. అదేవిధంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం 10 గంటలకే ఆర్టీసీ జేఏసీ నేతలు విడివిడిగా 2 జేఏసీలకు సంబంధించిన 12 మంది నేతలంతా కూడా ఇక్కడ సచివాలయానికి చేరుకున్నారు. ఇప్పటికీ సుమారు గంట సమయం కావస్తున్నా కానీ ఇప్పటికీ అధికారులు ఎవరు ఐఏఎస్ అధికారుల కమిటీ అయితే ఒకటి నియమించడం జరిగింది. ఆ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన కమిటీలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా ఉన్నారు. వీరితో పాటుగా మరొక ఐఏఎస్ అధికారిని కూడా నియమించారు. మొత్తం 4 అధికారులు ఉన్నారు. 4 అధికారులు ఎవరు కూడా ఇప్పటికీ మంత్రి పొన్నం చాంబర్కు రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు చేశారు. అంటే మొదటిసారిగా చేసిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ చర్చలకు రావాలని చెప్పేసి ఆహ్వానించినప్పటికీ కూడా జేఏసీ నేతలు ఎవరు కూడా హాజరు కాలేదు. ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆహ్వానం మేరకు వారంతా కూడా ఈ రోజు 12 మంది ప్రతినిధులు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో ఎవరు కూడా చర్చలు చేసేందుకు ఎవరు సిద్ధంగా లేకపోవడం, ఎవరు రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు అధికారుల కోసం మంత్రుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు వచ్చినా కానీ తాము అధికారులతో కాకుండా మంత్రులతోటే మాట్లాడతాం. ఎందుకంటే గతంలోనే అధికారులతో మాట్లాడాము. అధికారులు తమ వల్ల కాదు, 4 వారాల సమయం కావాలని తేల్చి చెప్పడంతో ఇక వాళ్ళతో మాట్లాడేది ఏముంది, ఇక నేరుగా మేము మంత్రులతోటే మాట్లాడతామని చెప్పేసి తెగేసి చెప్తున్నారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులు పొన్న ప్రభాకర్ వస్తారేమో అని చెప్పేసి వారంతా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే వారంతా కూడా ఏ విషయమైంది అంటే ఆర్టీసీ జేఏసీ నేతలు అధికారులతో చర్చిస్తారా లేకపోతే మంత్రులతో చర్చిస్తారా అనేది తేలాల్సి ఉంటుంది. సంతోష్. సుధీర్, అయితే 29 అంశాలని ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటోంది. అయితే దీనిపై జేఏసీ నేతలు ఏమంటున్నారు? వాస్తవానికి 32 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. 32 డిమాండ్లో 29 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాటిని డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. 3 ముఖ్యమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ప్రధాన డిమాండ్. ఆ తర్వాత 2 పిఆర్సీలకు సంబంధించిన బకాయిలను విడుదల చేయడం అనేది రెండవ డిమాండ్. మూడవ డిమాండ్ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ కార్మిక సంఘాలను గుర్తించి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలి. అంటే ఈ 3 డిమాండ్లు కీలకమైన ఈ 3 డిమాండ్లు కాకుండా మిగతా 29 డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ 29 డిమాండ్లతో పాటుగా ఆ 3 డిమాండ్లు మొత్తం 32 డిమాండ్లు కూడా సాధ్యమే, అవన్నీ కూడా పరిష్కరించేందుకు సాధ్యమవుతాయి. గత ప్రభుత్వంలో ఈ సమస్యలన్నింటినీ ఈ డిమాండ్లన్నింటినీ కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాము. ఆ ప్రభుత్వం కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ప్రయత్నాలు చేసి చివరి ప్రక్రియగా అపాయింటెడ్ డే అంటే ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనం చేసి ఇక విలీనానికి సంబంధించిన అపాయింటెడ్ డేను ఒకటి ప్రకటించాల్సి ఉంది. అందుకే గవర్నర్ సంతకం పెట్టలేదు అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఇతర సమస్యల మీద ఫోకస్ చేస్తూ వస్తుంది. కానీ మాకు ఆ ముఖ్యమైన 3 డిమాండ్లను కూడా పరిష్కరిస్తేనే తాము సమ్మెను విరమిస్తామని చెప్పే ప్రయత్నం అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. థాంక్యూ సురేష్.